చేసిన అందరికీ ధన్యవాదాలు. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల దగ్గర కావస్తుంది. మీ అందరికీ సుపరిచితమే అనుకుంటున్నాను. ఆదిత్య హాస్పిటల్. నేను బేసిక్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఫిజిషియన్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మెయిన్గా సర్జరీ లేకుండా చేసే పనులన్నీ చేస్తాను. మెయిన్గా నాకు సంబంధించిన స్పెషాలిటీ వరకు ఏంటంటే జీర్ణకోశానికి సంబంధించింది, అలాగే లివర్కి, ప్యాంక్రియాస్కి, గాల్ బ్లాడర్కి సంబంధించిన వ్యాధులన్నిటికీ చికిత్స చేయబడుతుంది. మెయిన్గా గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించింది అంటే ఎండోస్కోపీ, మీ అందరికీ తెలిసిన ఇన్వెస్టిగేషన్. మెయిన్గా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, మరి ఈఆర్సిపి అని కొన్ని కొత్త పద్ధతులు వచ్చినాయి. అలాగే ఈ ఎండోస్కోపీ ద్వారా జీర్ణకోశానికి సంబంధించిన అనేక వాటికి చికిత్స చేయడానికి, లేకపోతే జబ్బు కనుక్కోవడానికి చేసే పరీక్షలు చాలా రకాలుగా ఈ మధ్య బాగా కొత్త పద్ధతులు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ ఎండోస్కోపీ ద్వారా జీర్ణకోశానికి సంబంధించింది అంటే అజీర్తి కానీ, పొట్ట నొప్పి కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, లేకపోతే పేగులో అల్సర్స్ కానీ, పేగులో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఎవరైనా అంటే పేగు అల్సర్స్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అంటే రక్తస్రావం అవటం, అంటే వాంతులో రక్తం పట్టడం, లేకపోతే మలంలో రక్తం పోవటం, రక్తహీనత, లేకపోతే పేగుకి సంబంధించిన క్యాన్సర్, ఇలాంటివన్నీ కనుగొనబడవచ్చు. అంటే ఎర్లీ స్టేజెస్ అంటే తొలి దశలో ఉన్న క్యాన్సర్ గుర్తించడానికి లేటెస్ట్గా మన దగ్గర ఎన్బిఐ అంటే ఎండోస్కోపీలో ఎన్బిఐ అని ఒక టెక్నాలజీ ఉంది. సరేనా, అది మన ఎండోస్కోపీలో చిన్న అంటే ఎర్లీ స్టేజ్ అంటే తొలి దశలో ఉండే క్యాన్సర్స్ కూడా గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ టెక్నాలజీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. అండ్ లేటెస్ట్ స్కోప్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అందుబాటులో. అలాగే కొలనోస్కోపీ అంటే విరోచనం, మలబద్ధకం, లేకపోతే విరోచనం, అతి విరోచనాలు, పెద్ద పేగు క్యాన్సర్ కానీ, లేకపోతే పెద్ద పేగు సంబంధించిన అనేక జబ్బులు కనుక్కోవడానికి కొలనోస్కోపీ అని పరీక్ష అందుబాటులో ఉంటుంది. దానివల్ల పెద్ద పేగుకి సంబంధించిన అన్ని రకాల జబ్బులు మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఏమన్నా పెద్ద పేగులోంచి బ్లీడింగ్ అవటము, లేకపోతే పెద్ద పేగు మూసుకుపోవటం, ఇలాంటివి ఏమైనా జబ్బులు ఉన్నప్పుడు వాటికి ఎండోస్కోపీ ద్వారా చేసే చికిత్సలు చేయబడతాయి. మూడోది ఈఆర్సిపి అంటాం. ఈఆర్సిపి అంటే చేతిగట్టులో రాళ్ళు, లేకపోతే లివర్లో రాళ్ళు, ఈ చేతిగట్టు నాళంలో రాళ్ళు ఉంటాయి. దానివల్ల కొంతమందికి కామెలు రావడం కానీ, లేకపోతే చేతిగట్టుకు సంబంధించిన క్యాన్సర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి. వాటికి సంబంధించి కామెలు తగ్గించడానికి స్టెంట్లు వేయడం, లేకపోతే రాళ్ళు తీసేయటం, ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని కొత్త రకాల టెక్నిక్స్ అంటే ఏపీసీ అంటాం, అంటే ఆర్గన్ ప్లాస్మా కోయాగులేషన్ అంటాం. ఇది మెయిన్గా ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా ఈ అల్సర్స్ ఏవైతే ఉంటాయి వాటి ద్వారా బ్లీడింగ్ అవుతుంటాయి చాలామంది, అంటే వాంతులు, రక్తం పట్టడం ఇలాంటివి ఉంటాయి. వాటిని రక్తస్రావం ఆపడానికి చికిత్స ఏపీసీ అనే చికిత్స చేయబడుతుంది మన దగ్గర. అలాగే హీమోక్లిప్స్ అంటాం, అంటే అల్సర్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంటే వాటిని స్టాప్ చేయడానికి కొన్ని క్లిప్స్ ఉంటాయి, వాటిని చేస్తాము. అలాగే కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ, సిరోసిస్ కానీ ఉండే పేషెంట్స్కి కొంతమందికి ఈ బ్లీడింగ్ అంటే వాంతులో రక్తం పోవడం వల్ల కొంచెం ఇబ్బంది, ప్రాణాపాయ స్థితి కూడా కావచ్చు. అలాంటి వాటికి మనం బ్యాండింగ్ అంటే ఎండోస్కోపీ ద్వారా బ్యాండింగ్ అని ఆపరేషన్ చేస్తాము. ఈ బ్యాండింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. అలాగే లేటెస్ట్గా 2-3 టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే లివర్కి సంబంధించి, లివర్ జబ్బుకి సంబంధించి అంటే కామెర్లు, లేకపోతే ఫ్యాటీ లివర్, లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వచ్చే వ్యాధులు, లేకపోతే కొన్ని రకాల హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ అని కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. లివర్కి అంటే కొన్ని దీర్ఘకాలికంగా ఉండే జబ్బులు ఉన్నాయి. వాటిని గుర్తించి ఏ స్టేజ్లో ఉంది, అంటే ఏ దశలో ఉంది ఆ డ్యామేజ్, లివర్ ఎంత దెబ్బతిన్నది, ఎంతకాలం మందులు వాడాల్సి రావచ్చు మనం ఆ లివర్కి, అంటే పేషెంట్కి ఇప్పుడు టెస్ట్ చేస్తే మన 10 సంవత్సరాల తర్వాత పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గెస్ చేయొచ్చు. ఆ టెస్ట్ లేటెస్ట్గా వచ్చింది ఫైబ్రోస్కాన్ అంటాం, అంటే లివర్కి సంబంధించిన ఫైబ్రోస్కాన్. అంటే ఫైబ్రోసిస్ అంటే లివర్ ఎంత దెబ్బతిన్నదని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి లివర్లో ఎంత కోష్ పెట్టింది, లివర్ ఎంత గట్టిపడింది, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎలా ఉంటుంది పరిస్థితి, పేషెంట్ పరిస్థితి ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, అన్నీ కూడా మనకి ఫైబ్రోస్కాన్లో తెలిసిపోతాయి. మూడోది బ్రెత్ టెస్ట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. బ్రెత్ టెస్ట్ అంటే గాలి ద్వారా, అంటే మనం ఊదే గాలి ద్వారా పరీక్ష చేసి మన పొట్టలో, అంటే బేసిక్గా స్టమక్లో ఉండే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, హెచ్ పైలోరీ అంటాం ఒక బ్యాక్టీరియా. దీనివల్ల చాలామందికి గ్యాస్ట్రైటిస్ వస్తుంది, లేదా పేగులో అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ రెండింటికి ప్రధాన కారణమైన కొంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది హెచ్ పైలోరీ క్రానిక్గా ఉండిపోవటం వల్ల. సో హెచ్ పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి బ్రెత్ టెస్ట్ అంటే మన గాలి ద్వారా పరీక్ష చేస్తాం. అదొక బ్రెత్ టెస్ట్ అనమాట, అది మన దగ్గర అందుబాటులో ఉంది. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎండోస్కోపీ కొంతమందికి ఎండోస్కోపీ అవసరం లేకుండా గ్యాస్ట్రైటిస్కి వెళ్ళిన అల్సర్స్ కానీ కారణం ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోది హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గిపోయిందా లేదా, అంటే క్యూర్ అయిపోయిందా లేదా తెలుసుకోవడానికి కూడా మనకి బ్రెత్ టెస్ట్ అవైలబుల్లో ఉంది. సరేనా. సో
సో మిగతా అన్ని రకాల అంటే లివర్కి సంబంధించింది, ప్యాంక్రియాస్ సంబంధించింది, అలాగే జీర్ణకోశకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి నేను ఆల్మోస్ట్ అంటే 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను. అన్ని రకాల అంటే క్రిటికల్ కేసెస్ కూడా టేక్ ఓవర్ చేయగలం జరుగుతుంది. సో మీ తరఫు నుంచి మా హాస్పిటల్కి అన్ని రకాల ప్రోత్సాహం అందించారు, ఇంతకాలం చాలామంది అందించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే మీ సహకారం ఉండాలని, మా హాస్పిటల్ అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.